అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాష ప్రతి ఒక్కళ్ళకి వరుడు కళ్యాణి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకురాలేమో ఆ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆమె తపన పడుతుందేమో, ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సింపతిగా ఇటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటుందేమో. అమ్మ కళ్యాణి, మీ పార్టీ వాళ్ళకు అధికారం ఉండగానే సేవ చేస్తారా చెప్పండి ఒకసారి. మీలాంటి వాళ్ళకు సేవ చేయాలని అనుకున్నప్పుడు హోంమంత్రి రావాలని ఏముంది ఒకసారి చెప్పండి. మరి మీలాంటి వాళ్ళు వెళ్ళి ఆరాచకాలు జరిగిన చోట అంతో ఎంతో కొంత సహాయం చేయవచ్చు కదా. ఇలా ప్రెస్ మీట్లు పెట్టి వీడియోలు పెట్టి చేయకపోతే ఒకసారి తెలుసుకోండి. ఏడ ఏం జరిగినా ఒకళ్ళే చేయాలని ఏముంది. మీరు వెళ్ళండి, మీరు సహాయం చేయండి, మీ పార్టీ వాళ్ళు కూడా సింపతి పొందుతుంది కదా. ఏది ఏమైనటువంటి పనికి మాలిన వీడియోలు పెట్టినందువలన నీకు సింపతి రాదు కదా. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి దగ్గర సింపతి పొందుతావేమో, కానీ ఇటువంటి వీడియోలు పెట్టి జనాల్లో సింపతి పొందలేవు కదా. 5 సంవత్సరాలు చూశారు రాష్ట్ర పరిపాలన. ఒక్కసారి తెలుసుకోండి. ఊరకటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడవలసిన అవసరం లేదు. ఎక్కడ ఆరాచకాలు జరిగిన మీరు వెళ్ళండి, మీరు సహాయం చేయండి. ఎప్పుడు ఈ హోమ్ మినిస్టరే రావాలి, హోంమంత్రి గారే రావాలంటే అది అయ్యేది కాదు కదా. అన్ని చోట్ల ఎక్కడో జరుగుతున్నాయి, మీకు తెలిసినప్పుడు వెళ్ళండి, వెళ్ళి సహాయం చేయొచ్చు. కానీ ఇటువంటి పనికి మాలిన ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ సింపతి పొందాలంటే పొందలేరు అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాష ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఎక్కడో మరి నాకు 2 భార్యలు ఉన్నారంట. మరి వాళ్ళు ఏమన్నా నాకేమైనా పిల్లనిచ్చి చేశారేమో. మరి పిల్లనిచ్చి చేసినప్పుడు 2 భార్యలు ఉన్నప్పుడు నా కాపురానికి పంపించవచ్చు కదా. వాడిద్దరి పిల్లల్ని ఏదంగా అని అంటారంట. మరి 2 పెళ్ళిళ్ళు చేసుకున్నా మాకు కుదరక విడాకులు తీసుకుని చాలా రోజులు కూడా అయింది. మరి మేము విడాకులు తీసుకున్నాక ఎవరైనా నాకు పిల్లనిచ్చి చేశారా వాళ్ళు ఆ మాట అన్నవాళ్ళు. మరి పిల్లనిచ్చి చేసినప్పుడు మీ పిల్లల్ని మీ దగ్గర ఉంచుకుని మీరే చేస్తున్నారు కదా. ఒకసారి చెప్పండి. మీరు కాపురాలు మీ పిల్లలు మీరే, మీ చెల్లెల్లో అనేవాడు చెల్లెల్లో, మరి వాళ్ళ అక్కోల్లో వాళ్ళు ఎవరో, మరి వాళ్ళు 2 భార్యలు అన్నప్పుడు మీ దగ్గర మీరే కాపురం చేసుకుంటున్నారు కదా. మరి నా దగ్గర కాపురానికి పంపించు కదా. మరి మీరే ఆ పని చేయకపోతే నేను కూడా పిల్లలకు అందుకు కదా. నాకు భార్యలు 2 ఉన్నారు కదా. నా భార్యలు, మా బామర్దులు, మా అత్తోళ్ళు నా కాపురానికి పంపించారు. మీరే మీ దగ్గర ఉంచుకొని మీరే ఆ పని చేసి మీరే పిల్లలు కనకపోతే నా దగ్గరికి నా కాపురానికి పంపించు కదా అనేవాళ్ళు ఎవరు. ఒక్కసారి తెలుసుకుని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి చాలా పద్ధతిగా ఉండదు. ఇచ్చేదైనా నాకు ఇచ్చి ఉంటే మరి చెప్పండి, కాపురానికి పంపించచ్చు కదా. అవునా కాదా? ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి కుదరదు. ఎవరైనా ధర్మం ప్రకారం వచ్చి అడగండి. నా దగ్గరికి వచ్చి ఎవరైనా కానీ 2 పిల్లలు మీకు పిల్లలు నాకు పిల్లలు విడాకులు తీసుకుని చాలా రోజులు అయింది. లేకపోతే ఈలోపు నాకేం ఇచ్చింది మాత్రం కాపురానికి పంపించండి. మరి ఎవరైనా కానీ చెప్పినవాడు ఎవరో, మరి చెప్పమన్నవాడు ఎవరో, మీతో చెప్పినవాడు ఎవరో, మరి నాకు 2 3 పిల్లలు ఉన్నారని. ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాత్రం మాట్లాడవలసిన అవసరం లేదు, మాట్లాడబాకండి. ఒకవేళ నాకేనా మీ పిల్లలకి ఇచ్చి చేసి ఉంటే వాళ్ళు ఎవరో మరి కాపురానికి పంపించమని చెప్పండి ఎవరైనా కానీ. ఇప్పుడు నేను ఒంటిని కానీ నేను ఇంట్లో నేను ఒక్కనే పని చేసుకునేది. మరి నా పిల్లలు మీ దగ్గర ఇళ్ళలో ఉంచుకోవడం ఎందుకు మరి పని, మీరు పని చేసుకుంటూ అని తెలియజేస్తూ ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి సహజమైనది కూడా కాదు. కావాలంటే నాకు ఇచ్చిన వాళ్ళు నాకు కాపురానికి పంపించండి, నేను పిల్లల గంట చూపిస్తా. మరి నా పిల్లలు మీ దగ్గర ఉంచుకుంటే సుఖమేమి చెప్పండి ఒకసారి. ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి వీడియోలు, ఏదో వీడియోలో చిన్న పిల్లలు పెట్టి చేస్తున్నారంట. పిచ్చి పిచ్చి పనులు మాత్రం చేయబాకండి. ముందు పోతుంది వెనక చూసి నవ్వటం పెద్దది కాదు. మీకు ఒకళ్ళు చూసి ఎగదా చేసినాము 100 మంది నవ్వుతారు. మేము అన్ని సెట్లు వేసుకుంటాము. కాలర్లు చినిగిన వేసుకుంటాము, వెనక చినిగిన జరిగించుకు అన్ని సెట్లు వేసుకుంటాం. కాలర్ కూడా కొన్ని సెట్లు సొక్కలు చినిగినాయి వేసుకుంటా, చినిగిన లింగిలు కూడా వేసుకుంటా. నా ఇష్టం అది. కూటికి లేకపోయిన ఎచ్చులు పడి సహజమైనది కూడా కాదు. తినటానికి మెతుకులు లేవు మీకు ఎందుకు ఎలవనాయలకి. నా ఇష్టమైన షర్ట్లు వేసుకుంటా నేను,
నా ఇష్టం వచ్చి లింగిలు కట్టుకుంటా, పాతవి కట్టుకుంటా, కొత్తవి కట్టుకుంటా, పాత ప్యాంట్ వేసుకుంటా, కొత్త షర్ట్లు వేసుకుంటా, మీకెందుకు అంతలా బాధ? ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు మాత్రం వేయబాకండి ఎవరైనా కానీ. ఈరోజు డొక్కాడితే రెక్కాడితే కానీ డొక్క నిండదు మీకు అని తెలియజేస్తూ, ఎవరేదైనా కానీ నాకేమైనా ఇచ్చి చేసుంటే పంపే నేను సంసారం చేసుకుంటాను అని తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. పిచ్చి పిచ్చి వేషాలు వేసి మాత్రం వేయబాకండి. ఈ చిన్నపిల్లలకి వీడియోలు పెడుతున్నారంట ఊడు ఎదవనాయాలు. అదేవిధంగా వాళ్ళ పిల్లలు కూడా ఈ వీడియోలు పెట్టుకోవచ్చుగా, వాడే చిన్న పిల్లలకు తయారై పెట్టవచ్చుగా. ఒక దుర్మార్గులు ఎదవలు పనికిమాలిన ఎదవలను కూటికి జరగదు. కొట్ల కాడ కూర్చొని ఎదవ మాటలు మాట్లాడుకుంటుంటే మాత్రం సహజమైంది కూడా కాదు. తెలుసుకోండి ఎదవలు ఎవరైనా కానీ. అది నా ఇష్టం, నువ్వెవరు నాకు చెప్పడానికైనా కానీ అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. అది నా తలరాత కాబట్టి పోయింది, దానికి ఎవరు ఏం చేయలేరు కదా. భగవంతుడు రాత ఎవరు తప్పియలేరు తెలిసినా. భగవంతుడు నుదుటి రాసిన రాత ఎవరు తప్పించలేరు. కొంచెం తెలుసుకోండి.